అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 6వ వచనాన్ని చదవండి. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలీలకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని అడగగా, ఆయన కాలములు సమయములన్నీ తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొనుచున్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. ఆయనను పరిశుద్ధాత్మ మీరు మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమందంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుదురని వారితో చెప్పాను. చదువమ్మా. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమైన. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయన కొనిపోవెను. ఆయన వెళ్ళుచుండగా ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. అప్పుడు వారు ఒలీవల వనబడబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపం నుండి వాళ్ళు పట్టణంలో ప్రవేశించి వరవరవరగా చాలు 14 వచ్చిన చదువు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులైన ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. చాలు. ఇది అపోస్తుల కార్యాల్లో ప్రాముఖ్యమైన సన్నివేశం. ఇది లేకపోతే అపోస్తుల కార్యాలు లేదు. అపోస్తుల కార్యాలు అంటే అర్థం ఏంటంటే అపోస్తులు జరిగించిన కార్యాలు అంటే పనులు అని అర్థం. అపోస్తులు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు. ఆ శిష్యులు దేవుని యొక్క శక్తి చేత జరిగించిన కార్యాలు అపోస్తుల కార్యాలు. మనం ఇక్కడ ఒక విషయాన్ని గుర్తించాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు ఉండేవాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కుమారుడిగా అంటే భూమి మీదకి వచ్చి మానవుల యొక్క పాపముల నిమిత్తం ఆయన సిలువను మోసి రక్తమును కార్చి మానవాళికి రక్షణ ప్రసాదించి ఆయన వెళ్ళిపోతూ నేను మీ మధ్యలో ఉండను కానీ, మానవ రీతిగా మీ మధ్యలో నేను ఉండను కానీ, నేను మీ మధ్యలోనికి పరిశుద్ధాత్మ శక్తిని మీ మధ్యలోనికి పంపిస్తాను. ఆ పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే ఆ పరిశుద్ధాత్ముడు మీతో పాటు ఆయన ఎప్పుడూ ఉంటాడు అని చెప్పి పరిశుద్ధాత్మ శక్తిని వారు ప్రసాదించడానికి ఆయన మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, యెరూషలేములోనే నిలిచి మీరు ఇక్కడ ఉండండి, నేను పరిశుద్ధాత్మ శక్తిని మీ మీదకి కుమ్మరిస్తాను అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ముందుగానే శిష్యులకి తెలియచేశాడు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను ఒక మాట, అదేంటంటే దేవుడికి
ఏ సమయంలో ఏది ఎప్పుడు ఎలాగ చేయాలో ఆయనకు బాగా తెలుసు. దేవుడు చేసే కార్యాలకి మనుషులు సలహా ఇవ్వలేరు, ఇవ్వకూడదు కూడా. దేవుడు చేసే కార్యాలకి దేవుడు ఏ సమయంలో ఏది ఎలాగున జరిగించాలో ఆయన అలాగున అన్నిటినీ జరిగిస్తాడు. కొన్ని సందర్భాల్లో మనుషులుగా మనము దేవుడికి ఏదో సహాయం చెయ్యాలి, చేస్తున్నాం అన్నట్టుగా మనం భావిస్తాం. దేవుడికి మనమేం సలహా ఇవ్వక్కర్లా, దేవుడికి మనమేమి సహాయపడక్కర్లా. నువ్వు సహాయపడినా నువ్వు సహాయపడకపోయినా దేవుడు తను అనుకున్నది ఆయన తప్పకుండా ఏం చేస్తాడు, జరిగిస్తాడు. కాబట్టి ఆయన చెప్పినట్టు మనం చేయడం అనేదే మన కర్తవ్యం. ఆయనకు చెప్పిన దానికంటే మరి ఎక్కువగా మనం ఆలోచించటం కానీ, లేకపోతే ఎక్కువగా ఆయనకంటే చెప్పిన దానికంటే ఎక్కువగా పని జరిగించటం కానీ అది మనకు తగినది కాదు. అందుకే కాలాలు సమయాలు తెలుసుకుంటా మీ పని కాదు, కానీ పరిశుద్ధాత్మ శక్తిని నేను మీకు కుమ్మరిస్తాను, కాబట్టి మీరు కనిపెట్టి ప్రార్థన చేయండి అని పరిశుద్ధాత్మ శక్తి కొరకు, పరిశుద్ధాత్మ కుమ్మరింపు కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్నారు. వారు బస చేసిన గది యెరూషలేములో చిన్న గది. ఆ గదిలో ఇంచుమించు 120 మంది కూడి ఆ పరిశుద్ధాత్మ శక్తి కొరకు ఏక మనసుతో, ఏకాత్మతో, ఏక హృదయంతో వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇక్కడ దేవుడు మన అంతరంగంలో పని చేయడానికి, దేవుడు మన హృదయంలో తన కార్యమును చేయడానికి, లేకపోతే దేవుడు తన శక్తిని మన మీద కుమ్మరించడానికి, దేవుని కొరకు మనము నిలబడటానికి, సాక్షిగా నిలబడటానికి, మనము దేవుని సన్నిధిలో ఆసక్తితో మనము ప్రభువుని వేడుకోవాలి. అందుకే పరిశుద్ధాత్మను పొందుకోవడానికి మీరు ఎలా చేయమన్నాడంటే ప్రార్థన ఆసక్తిగా ప్రార్థన చేయండి అని చెప్పాను. దేనికి ఆసక్తిగా ప్రార్థన చేయాలి? దైవ కార్యాలు మన జీవితంలో జరగటానికి మాత్రమే కాదు, మన అవస్థతలు వాటిని మనం పొందుకోవడం మాత్రమే కాదు, పొందుకోవడానికి మాత్రమే పదే పదే ప్రార్థన ఆసక్తిగా చేయడం కాదు. దేని కొరకు ఆసక్తిగా చేయాలి? పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవడానికి, దేవుని కొరకు మనం సాక్షులుగా నిలబడటానికి, దేవుని యొక్క అభిషేకము, దేవుని ఆత్మ కుమ్మరింపు మన జీవితంలో జరగటానికి కూడా మనకేం కావాలంటే ఆసక్తి, ప్రార్థన కావాలి. ఆసక్తితో మనం ప్రార్థన, దేవునికి ఆత్మ సంబంధమైన విషయాలలో కూడా ప్రార్థన చేయాలి. కష్టం వచ్చినప్పుడు అందరూ ప్రార్థన చేస్తారు, అవసరత ఉన్నప్పుడు అందరూ ప్రార్థన చేస్తారు, లేకపోతే వేదన మన చుట్టూ ఉన్నప్పుడు అందరూ ప్రార్థన చేస్తారు. ఎందుకంటే మనిషికి దేవుని సహాయం అవసరం. కాబట్టి ఆ సమయాలలో దేవుని సహాయం కొరకు సాధారణంగా ప్రార్థన చేయడం సామాన్యమే. దాంట్లో పెద్ద ఆశ్చర్యపోవాల్సింది ఏమీ ఉండదు. ఎందుకంటే మన అవసరం దేవుని సహాయం మనకు అవసరం. కాబట్టి మనం తప్పక ఏం చేస్తాం? దేవుని బిడ్డలుగా ఆయన సహాయం కొరకు తప్పక ఏం చేస్తామంటే ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థనలో పెద్ద ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు. ఉపవాసం ఉండి చేయొచ్చు, పదే పదే దేవుని సన్నిధానానికి వెళ్ళి ప్రార్థన చేయొచ్చు. అది పొందుకునేంత వరకు నువ్వు ఏదైనా చేయడానికి నువ్వు సిద్ధంగా ఉండొచ్చు. కానీ ఆత్మ సంబంధమైన విషయం నువ్వు ఆసక్తితో ప్రభువుని సేవించడం ఉంది చూడండి, అది దేవునికి గొప్ప విలువైనది. దాంతో పాటు అది మనం చేస్తాం చూడండి, ఆత్మ సంబంధమైన విషయాలలో ఉపవాసం ఉండి ఆసక్తిగా ప్రభువుని వెంబడిస్తాం చూడండి, ప్రభువుని వేడుకుంటాం చూడండి, అది గొప్ప సంగతి. అందుకే ప్రార్థన అవసరతలు తీర్చేది మాత్రమే కాదు, ప్రార్థన
మన ఆత్మీయ అవసరతలను ఆత్మీయ మెట్టులోనికి ఎక్కించేది ప్రార్థన. ప్రార్థన శారీరక అవసరతలు తీర్చేది మాత్రమే కాదు, మన ప్రార్థన మన ఆత్మీయ ఎదుగుదలకి మనం చేసే ప్రార్థనలో ఆత్మ సంబంధమైన విషయాలలో మనము చేసే ఆ అంశాలు, ఆ ప్రార్థన అంశాలు, ఏ ప్రార్థన అంశాలు? ఆత్మ సంబంధమైన ప్రార్థన అంశాలు. అవి దేనికి మనకు సహాయం చేస్తాయి? మనము ఆత్మీయ స్థితిలో ఎదగటానికి అవి మనకు సహాయం చేస్తాయి. ప్రార్థన అంటే మనము మన అవసరతలు మాత్రమే కాదు, అనేక మంది అవసరతలు మాత్రమే కాదు, దాంతోపాటు మనం మన యొక్క ఆత్మ సంబంధమైన దైవ సంబంధమైన వాటిని కూడా దేవుణ్ణి అడుగుతాం. చూడండి, వాటి విషయంలో దేవుడు గొప్ప కార్యాలను చేస్తాడు. కాబట్టి ఇది వీళ్ళు చేసే ప్రార్థన అంటే మేడగదిలో వీళ్ళు చేసే ప్రార్థన వారి కోసం చేసే ప్రార్థన కాదు, అంత మాత్రమే కాదు, ఇతరుల క్షేమం కొరకు చేసే ప్రార్థన కూడా కాదు. అర్థమవుతుంది మీకు? ఎవరి కోసం చేసే ప్రార్థన కాదు, వాళ్ళ కోసం చేసే ప్రార్థన కాదు, పైగా ఇతరుల కోసం చేసే ప్రార్థన కూడా కాదు. మరి దేనికోసం చేస్తున్నారు? వాళ్ళు ఆత్మీయ స్థితిలో, ఆత్మీయ ఎదుగుదలలో దేవుడు ఆశించినంతగా, దేవుడు నేను చేసే కార్యాల కంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు అని చెప్పిన ఆ వాగ్దాన నెరవేర్పులో వారికి అవసరమై ఉన్నది దేవుని పరిశుద్ధాత్మ శక్తి. దేవుని యొక్క వాగ్దాన నెరవేర్పులో వారికి అవసరమై ఉన్న ఆత్మ సంబంధమైన విషయాలను వాళ్ళు దేవుని సన్నిధిలో అడుగుతా ఉన్నారు. ఇది విశ్వాసికి, దేవుని బిడ్డకి చాలా ప్రాముఖ్యమైనది. ఈ రోజుల్లో ప్రార్థన అంటే సర్వసాధారణంగా సాధారణమైన అవసరతలకు పరిమితమైపోయింది. ప్రార్థన అనగానే సాధారణమైన సర్వసాధారణమైన అవసరతలకు ప్రార్థన ఏమైపోయింది. అందుకే ప్రార్థన అవసరతలకి ఎన్ని పుస్తకాలు పెట్టినా ప్రార్థన అవసరతలకి చాలా. ఎంతమంది ఎన్ని ప్రార్థన అవసరతలు మనకు చెప్తా ఉంటారు. చెప్పడం తప్ప, ప్రార్థన సహాయం కోరుకోవడం తప్ప. ప్రార్థన సహాయం కోరుకోవడం తప్పు కాదు. నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పడం తప్ప తప్పు కాదు. అలాగ చెప్పిన వారికి మనం ప్రార్థన చేయడం తప్ప, మనం ప్రార్థన చేయడం కూడా తప్పు కాదు. కానీ ఆత్మ సంబంధమైన విషయాలలో దేవుణ్ణి ఎంతమంది అడుగుతున్నారు? ప్రభా, నన్ను ఆత్మీయ స్థితిలో ఒక మెట్టి ఎక్కించు ప్రభా, నేను నీకు సాక్షిగా నిలబడాలనుకుంటున్నాను. ఆయా సందర్భాల్లో నా హృదయంలోనికి పిరికితనం వస్తుంది, ఆయా సందర్భాల్లో నా హృదయంలో అధైర్యము నింపుకొస్తుంది. నేను చెప్పాలి, చెయ్యాలి అని అనుకుంటున్నాను, కానీ నా హృదయంలో ఆ బోల్డ్నెస్, ఆ ధైర్యము నాకు చాలట్లేదు. కొంచెం నీ శక్తిని నాకు అనుగ్రహించి నేను ధైర్యముగా నీ కొరకు నిలబడటానికి నాకు నీ ధైర్యము నింపే, నీ ధైర్యాన్ని ఇచ్చే పరిశుద్ధాత్మ శక్తిని నాకు ఇవ్వండి ప్రభా. నీ రాజ్యవ్యాప్తిలో నాకు అవసరమైన కృపావరాలములను మీరు దయచేయండి ప్రభా. నేను నీ కొరకు నేను ఇంకా వెలుగుతూ అనేక మందిని వెలిగించటానికి యోహానులాగా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వాడిలాగా నన్ను కూడా చేయండి ప్రభువా అని ఎంతమంది ఈరోజు ఆత్మ సంబంధమైన విషయాలలో ప్రార్థన చేస్తారు. సంఘము ఆత్మ సంబంధమైన విషయాల్లో ప్రార్థన చేయాలి. ఆత్మ సంబంధమైన విషయాలను దేవునితో మనం అడగాలి. ఈ మేడగదిలో జరిగే ఈ ప్రార్థన, ఆ ప్రార్థనలో దేవుణ్ణి వారు పదే పదే ఏక మనసుతో, ఏక ఆత్మతో వారు అడిగింది ఏంటంటే, ప్రభా, మాలో ఆశ ఉంది, మాలో తృష్ణ ఉంది, మాలో తపన ఉంది. మేము నీ కొరకు నువ్వు పిలవగానే మేము మీ కొరకు వచ్చాం, నేను వెంబడించాం.
లోకములో మేము సాక్షులుగా ఉండాలనుకుంటున్నాం. అయితే నీ శక్తి మాకు కావాలి, నీ బలం మాకు కావాలి, నీ అభిషేకం మాకు కావాలి, నీ ఆత్మ నింపు మాకు కావాలి అని వారు ఏక మనసుతో, ఏకాత్మతో, ఎడతెగక వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆమేన్. సంఘాలలో ఆత్మ నింపుదలతో కూడిన ప్రార్థనలు సంఘాలలో జరగాలి. ఆమె చెప్పండి, ఏ ప్రార్థనలు? ఆత్మ నింపుదలతో జరిగే ప్రార్థనలు సంఘములో జరగాలి. అవి భూలోకాన్ని తల్లకిందులు చేసే ప్రార్థనలు. ఆమె చెప్పండి. నిస్సారమైన వాటిలో సారాన్ని పుట్టించే ప్రార్థనలు, ఎండిన ఎడారిలో సెలయేర్లుగా ఓటలను పుట్టించే ప్రార్థనలు, ఎండిన ఎముకల్లో జీవాన్ని పుట్టించే ప్రార్థనలు, ఉజ్జీవాన్ని పుట్టించే ప్రార్థనలు, ఆ ప్రార్థనలు ఈనాటి సంఘానికి అవసరమైనది. అలాంటి ప్రార్థనలు ఈనాటి క్రైస్తవ్యానికి అవసరమై ఉన్నది. ఆశీర్వాదకరమైన సువార్త మాత్రమే కాదు. దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నీకు అది చేస్తాడు, దేవుడు నీకు ఇది చేస్తాడు. ఆమేన్, 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 ఆమేన్ అని మనం అంటాం. దేవుడు చేయడా? దేవుడు చేస్తాడు. కానీ ప్రభువా నన్ను వెలిగించు, నన్ను మన్నించు, ఉజ్జీవాన్ని పుట్టించు, నీ కొరకు నేను సాక్షిగా ఉండాలి, నా బ్రతుకు దినములన్నీ నేను నీ కొరకు ఉండాలి అని చేసే ప్రార్థనలు, అని చేసే దేవునికి మాటికి చేసే ప్రార్థనల వెనుక దేవుడు బలమైన ఆత్మ సంబంధమైన కార్యము వెనక ఉంటుంది. ఈ రోజున మనం అపోస్తుల కార్యాల గురించి చెప్పుకుంటున్నామంటే, కొత్త నిబంధన ఈ పరిచర్య, పౌలు పరిచర్య అంతా కూడా ఈ రోజుల్లో మనం చెప్పుకుంటున్నామంటే దాని వెనక కారణం వారు దేవునికి అలాగున ప్రార్థన చేశారు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వారిని అలాగున దేవుని కొరకు నిలబెట్టాడు. ఈ రాత్రి దైవజనుడిగా నేను చెప్పే మాట ఆత్మ సంబంధముగా నీ అవసరతలు తీర్చబడటానికి ప్రభుని వేడుకో. ఆత్మ సంబంధమైన అవసరతలు దేవుడు ఒక్కడే తీర్చగలిగిన వాడు. నీ ఆత్మ ఒకవేళ అది కృంగిపోయి ఉంటే, దేవునిలో వెనకడుగు వేయటానికి నీ ఆత్మ సిద్ధముగా ఉంటే, ఒకవేళ నీవు పైకి బాగానే ఉన్నప్పటికీ కూడా నీ ఆత్మ దేవుని కొరకు వెలిగించబడేదిగా ఒకవేళ లేకపోతే, నువ్వు చేసే ప్రార్థన మేడగదిలో చేసే ప్రార్థన లాంటి ప్రార్థన నిన్ను వెలిగిస్తుంది, నిన్ను మండిస్తుంది, నిన్ను ప్రకాశవితమైన దీపముగా చేస్తుంది. అందుకే వారు మేడగదిలో ఆత్మ సంబంధమైన దాని కొరకు, ఆత్మ సంబంధమైన పరిశుద్ధాత్మ కార్యము కొరకు వారు మేడగదిలో వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒకరు ఏక మనస్సుతో ఆత్మ సంబంధమైన కార్యము కొరకు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ దినములలో పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకి దిగి వచ్చింది. ఆమె చెప్పండి. పరిశుద్ధాత్మ శక్తి వారి మీకు దిగి, మీకు ఒక వాక్యాన్ని చదివిస్తాను. మొదటి కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం ఒకరు చదవండి. ఒకరు చదవండి. 3వ అధ్యాయం 16వ వచనం ఒకరు చదవండి. మొదటి కొరింథీ రాసిన, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరెరుగరా? ఎవరైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాడిని పాడు చేయను. ఒకటి, ఆ దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. ఒక రిఫరెన్స్. రెండో రిఫరెన్స్ ఏంటంటే ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకరు చదవండి. నేను వీటన్నిటిని చదివించి
మీరు ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు మీరు కట్టబడుచున్నారు. ఎలాగా? దేవుని ఆత్మ ద్వారా దేవునికి నివాస స్థలముగా మనం ఏమవుతున్నామంట? కట్టబడుతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో దేవునికి నివాసమైన స్థలముగా మనం ఉండటానికి మనల్ని ఏం చేస్తాడు? దేవుడు కడతా ఉంటాడు. ఒక ఇల్లు కట్టినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు దేవుడికి నివాస స్థలమైన యోగ్యమైన స్థలముగా మనం ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మీయ ఇంటిని అలాగున ఆయన కట్టుతూ ఉంటాడు. హగ్గై రాసిన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం కూడా ఒకరు చదవండి. హగ్గై రాసిన గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా ఒకరు చదవండి ఎవరైనా. 5 చదవండి. చాలు అయిపోయింది. 5వ వచనంలో ఏముందంటే, మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. గతాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని అక్కడ మీకు అర్థమయ్యేది ఏంటంటే, దేవుని ఆత్మ మీ మధ్యలో ఉన్నది. అంటే పరిశుద్ధాత్మ శక్తి మన మధ్యలోనికి వచ్చి పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ఆయన మనల్ని ఆత్మ సంబంధమైన ఇంటిగా మనల్ని కడుతున్నాడు. దేవుని యొక్క ఆత్మ మనతో పాటుండి ఆయన మనలను నడిపిస్తున్నాడు అనే విషయాన్ని మనకు అర్థమవుతా ఉంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ ప్రాముఖ్యత మనకెంతో అర్థమవుతా ఉంది. ఆత్మ సంబంధంగా దేవుని యొక్క మనము సహాయము, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము మనకి ఎంత అవసరమో మనకి అర్థమవుతా ఉంది. ఇంకొక వాక్యాన్ని మీకు చదివిస్తాను. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకరు చదవండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. కావున క్రీస్తు యేసునందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమునైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల చాలు ఆయన సంతోషాన్ని సంపూర్ణము చేయండి ఏక మనసుతో, ఏకాత్మతో. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండటం ద్వారా ఆయనతో సహవాసాన్ని మనకు కల్పిస్తాడు. ఆ సహవాసం మనకేం చేస్తుందంటే ఏక మనసు, ఏకాత్మ, ఏకతాత్పర్యం, ఏక హృదయం కలిగేటట్టుగా చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడికి ఏం తెలియదంటే డివిజన్ తెలియదు, భేదాలు. పరిశుద్ధాత్మ దేవునికి భేదాలు తెలియదు. భేదాలను కల్పించేదేంటి? అపవాదే. మీకు చెప్పిన ఒక పక్క పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు జరుగుతూ ఉంటుంటే సంఘంలో భేదాలు వచ్చినాయి అంట. అపోస్తుల కార్యాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? బలంగా పనిచేస్తుంటే వారిలో భేదాలు వచ్చినాయి. ఎక్కడ భేదాలు వచ్చినాయి తెలుసా? తిండి దగ్గర భేదాలు వచ్చినాయి. ఎక్కడ? భోజనాల దగ్గర. ఏంటి పెద్ద సమస్య ఏంటంటే, సమస్య ఏమి లేదు, ఒక చిన్న చూపు. మమ్మల్ని ఏం చేశారంట? చిన్న చూపు చూశారనేదే. ఇలాంటి ఎవరు కల్పిస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సహవాసము చేత ఐక్యతను కలగజేస్తాడు, విచ్ఛిన్నాన్ని, విభేదాన్ని కలగజేయడు.
అందుకే ఒకే తాత్పర్యమును మనమందరం కూడా కలిగి ఉన్నాం. ఆమేన్. క్రీస్తు ఆత్మ ద్వారా మనం ఏ తాత్పర్యం కలిగి ఉన్నాం? ఒకే భావం. తాత్పర్యం అంటే ఒకే భావం, ఒకే భావాన్ని మనం కలిగి ఉన్నాం. ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా ఒకే సహవాసముగా మార్చాడు. ఆమేన్. ఒకే సహవాసముగా మార్చిన పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మ సంబంధమైన అవసరతలు తీర్చేవాడు. ఈ రోజున సాయంకాల సమయంలో నేను ఇలా చెప్పడానికి గల కారణం ఏంటంటే, మీరందరూ కూడా ఆ దేవుని సహాయం చేత ప్రభా నన్ను ఆత్మ సంబంధంగా ఎదిగించండి, ఆత్మ సంబంధంగా నేను నీకు లోబడాలి, ఆత్మ సంబంధంగా దేవునికి నేను దగ్గర అవ్వాలి, నీ చిత్తాన్ని నేను చేయాలి, నీ ఆలోచనను నేను నెరవేర్చాలి. ప్రభా నీవు ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో దాన్ని నేను చేయాలి. అందుకే అపోస్తులు మేడగదిలో వాళ్ళు ప్రార్థన చేశారు. ఈ రోజున నా సంఘంలో నేను కూడా ప్రార్థన చేస్తాను అని మీరు ప్రార్థన చేయాలని దైవజనుడిగా ఈ మాటలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేద్దామా? అపోస్తులు ప్రార్థన చేసినట్టు చిన్న ప్రార్థన చేద్దామా? ఒకసారి అందరూ మోకరించండి, ఒకసారి అందరూ మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా అపోస్తుల కార్యాల్లో 1వ అధ్యాయము 2వ అధ్యాయంలో ఆత్మ సంబంధమైన అవసరతలు తీర్చేవాడు పరిశుద్ధాత్మ దేవుడని, ఆత్మీయ ఎదుగుదలకు కావలసిన వాటిని సమకూర్చేవాడు పరిశుద్ధాత్మ దేవుడని, ఆ పరిశుద్ధాత్మ దేవుని సహాయము మాకు అవసరమై ఉన్నదని, ఆ పరిశుద్ధాత్మ దేవుని కుమ్మరింపు మాకు అవసరమై ఉన్నదని, ఆ పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ద్వారా నేను ఆత్మీయతలో ఎదుగుతానని, నా మనస్సుని, మానవ జ్ఞానాన్ని, మానవ సంబంధమైన వాటిని పక్కన పెట్టి ఆత్మ సంబంధంగా నేను ఆలోచించినప్పుడు, ఆత్మ సంబంధముగా ఆ పరిశుద్ధాత్మ దేవునికి నేను అప్పగించుకున్నప్పుడు నాలో ఆత్మ సంబంధమైన కార్యాన్ని మీరు చేస్తారని, పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోక సంబంధమైన ఈ జ్ఞానమును మీరు చంపివేయుడి అని చెప్పిన మాటను బట్టి ప్రభా ఈ రోజున నేను బయట అపవాది చెప్పే మాటల కంటే, తీయని మాటల కంటే, మృదువైన మాటల కంటే, మెత్తని మాటల కంటే పరిశుద్ధాత్మ దేవుడా నువ్వు చెప్పే మాటలకి నేను ప్రాముఖ్యతనిస్తాను. అది నాకు చాలా మంచిది, నా ఆత్మీయ జీవితానికి ఎదుగుదలకు కావలసినది. నేను ఆ మాటలను వింటాను, వాటికి లోబడతాను. ఆత్మ సంబంధంగా నేను ఎదగాలి అని మీరు కోరుకున్నారు, మీరు రక్షించుకున్నారు, మీరు పిలుచుకున్నారు. మరొకసారి నీ దగ్గరికి వచ్చి ప్రభా దైవికంగా నన్ను ఎదిగించండి, ప్రభా దైవికంగా నన్ను అభివృద్ధి చేయండి, దైవికంగా నేను పెరగాలి, నీ ఆలోచనలు నాకు రావాలి, నువ్వు ఆలోచించినట్టుగా నేను ఆలోచించాలి, నువ్వు చేసినట్టుగా నేను చెయ్యాలి, నువ్వు నాయనా దయ చూపినట్టుగా నేను దయ చూపాలి. ఇలాంటివి నాకు దయచేయండి ప్రభా. కేవలం పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే ఇది జరుగుతుంది. మానవాత్మ పని చేయకూడదు ప్రభా, అపవాది ఆత్మ పని చేయకూడదు ప్రభా. నీ ఆత్మ నాలో పని చేయాలి, నీ ఆత్మ మాలో నివసిస్తుంది ప్రభా. మేము దేవుని ఆలయముగా ఉండటానికి, అది చక్కగా కట్టబడటానికి, నివసించటానికి అది మాలో నివసిస్తూ ఉంది ప్రభా. ఆ ఆత్మ మూలముగా మేము ఏక మనసు, ఏక తాత్పర్యం, ఏక హృదయం కలిగిన వారిగా మేము ఉండాలి. అపవాది చాలా సందర్భాలలో మాలో విచ్ఛిన్నాలను తీసుకొచ్చి మా ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేకుండా ప్రభా వాడు ఒకవేళ ప్రయత్నం చేస్తున్నాడేమో, వాడి ప్రయత్నాలను అడ్డుకట్టి దైవ సంబంధమైనదేదో
మానవ సంబంధమైనదేదో, అపవాది సంబంధమైనదేదో మేము గ్రహించి దాంట్లో ముందుకు వెళ్ళటానికి నీ కృపా జ్ఞానం మాకు అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సన్నిధి సదాకాలం తోడై నడిపించి బలపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ